సార్ ఈ సిగ్గు దొంతరలు సార్, డాక్టర్ గారు ఈ సిగ్గు దొంతరలు మీరు చెప్పింది. ఆ, ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు, అది ఘంటసాల గారు మేనరికమే, సారీ మేనకోడలే. మేనకోడలు సార్, అదే అదే గుర్తు రాలేదు సార్. అబ్బా వెరీ గుడ్. ఈ మేనకోడలు సినిమాకి రచయిత దాసరి నారాయణరావు గారు. ఆహా. దాసరి నారాయణరావు ఆయన ఈ పాటలకి సిచ్యుయేషన్ చెప్తుంటే ఈ సందర్భంలో ఇలా ఈ పాట రావాలని ఘంటసాల గారు అడిగారు. బాబు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే పవనారాయణ అని ఆయన అండి, నేను కాదండి. ఆయన నువ్వు రచయిత కాదు, గొప్ప సంగీత దర్శకుడు అవుతావు, నీలో ఆ టాలెంట్ ఉంది అని ఫస్ట్ దాసరి నారాయణరావు గారిని దర్శకుడు అవుతారు అని దీవించిన వ్యక్తి ఘంటసాల గారు అని చెప్పి దాసరి నారాయణరావు గారు ఇంటర్వ్యూలు చెప్పారు. ఆయన నోటి వాక్కు సరస్వతి పుత్రుడు, ఆయన నోట్లోంచి ఏది వస్తే కరెక్ట్ అవుతుంది అని సినిమా ఫీల్డ్ లో అంటారు ఘంటసాల గారు. అందువల్ల ఆయన చెప్పిన మాట కరెక్టే, నేను కూడా గొప్ప దర్శకుడు అవుతావు అని చెప్పారు. నువ్వు రచయిత కాదు, గొప్ప దర్శకుడు అవుతావు. అదే నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు దీవించారు, నువ్వు గొప్ప దర్శకుడు. ఫస్ట్ మాత్రం ఘంటసాల గారని ఆయనే చెప్పాడు. సార్ పదములో విరుపులు అన్ని కూడా హ్యూమానిటీ వల్లే వచ్చాయి సార్ ఆయనకి, నిజంగా. లేకపోతే చాలా ఆయనది ప్రతిదీ హిస్టరీ అండి ఘంటసాల గారి. ప్రతి పాట హిస్టరీ, ప్రతి పదం హిస్టరీ, ప్రతి అక్షరం హిస్టరీ. ఆయన ఒక్కొక్క అక్షరం, నారాయణ రెడ్డి గారు అంటారు ఎక్కడ ఒత్తు పలకాలు అన్ని ఆయన కంట్రోల్లో పలుకుతాయి. ఇప్పుడు వాళ్ళ పాటలు ఘంటసాల గారు వింటే ఆయన మనసు ఉద్భవించేది అనేవాడే. ఊతులు అన్ని దీర్ఘాలు ఎగిరిపోతున్నాయి. రోజుతో ఘంటసాల గారి పాట వింటే అది పాట అంటే అనేవాడు నారాయణ రెడ్డి గారు. Thank you. Please like, share and subscribe.